అందరికీ నమస్కారం. మన ప్రజావాణి ఛానల్లో ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు టీడీపీ జనసేన కూటమి లోక్సభకు గాను అభ్యర్థులను ప్రకటించారో ఆయా స్థానాలలో ఒక్కొక్క లోక్సభ గురించి మనం విశ్లేషించుకుంటూ వీడియోలు చేస్తున్నాం. అందులో భాగంగా మనం ఇప్పటి వరకు నరసాపురం, తిరుపతి, విజయవాడ లోక్సభ స్థానాల గురించి మనం ఆల్రెడీ విశ్లేషణ చేసుకున్నాం. ఎవరైనా ఆ వీడియోలు చూడకపోతే వీడియో లింకును డిస్క్రిప్షన్లో అందజేస్తాను, దయచేసి చూడండి. ఈ వీడియోలో మనం నరసరావుపేట లోక్సభ స్థానం గురించి విశ్లేషణ చూద్దాం. నరసరావుపేట లోక్సభ స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అయిన అనిల్ కుమార్ యాదవ్ గారు మరియు తెలుగుదేశం పార్టీ తరపున ప్రస్తుత నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పోటీ పడబోతున్నారు. ఇక అభ్యర్థుల వివరాలు చూసుకుంటే అనిల్ కుమార్ యాదవ్ గారు జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో మాజీ మంత్రిగా కూడా పనిచేశారు. ఆర్థికంగా బలమైన నేత, యాదవ్ సామాజిక వర్గం. ఈ సామాజిక వర్గం ఓట్లు నరసరావుపేట లోక్సభ స్థానం పరిధిలో గణనీయంగా ఉన్నాయనే చెప్పుకోవచ్చు. మరియు ఇతను నరసరావుపేటకి స్థానికేతరుడు. ఇక లావు శ్రీకృష్ణదేవరాయలు గారు 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా నరసరావుపేట నుంచి గెలుపొందారు. సౌమ్యుడు, వివాదరహితుడు, విద్యావంతుడు మరియు నరసరావుపేటకి ఇతను స్థానికుడు. నరసరావుపేట పార్లమెంట్లోని పలు సమస్యల గురించి గతంలో లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పార్లమెంట్లో ప్రస్తావించడం కూడా జరిగింది. ఈ పార్లమెంట్లో గత 3 ఎన్నికల ఫలితాలు చూసుకుంటే 2009లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు 1607 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2014లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రాయపాటి సాంబశివరావు గారు 35,280 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019లో లావు శ్రీకృష్ణదేవరాయలు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 1,53,978 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ పార్లమెంటు సెగ్మెంట్ లో గత 40 ఏళ్ల ఎన్నికల ఫలితాలు చూసుకున్న తెలుగుదేశం, కాంగ్రెస్ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు సమానమైన అవకాశాలున్న నియోజకవర్గం. ఈ పార్లమెంట్లోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రస్తుతం పార్టీల యొక్క బలాబలాల్లోకి వెళ్తే నేను ఇంత క్రితం వీడియోలోనే 2 పార్టీలు ఖచ్చితంగా గెలిచే స్థానాలేమిటి అనే దాని మీద విశ్లేషణ అందించాను. అందులో భాగంగా చిలకలూరిపేట, వినుకొండలలో తెలుగుదేశం పార్టీకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నరసరావుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పెదకూరపాడు, సత్తెనపల్లి, గురజాలలో హోరాహోరీ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం హోరాహోరీలో కూడా తెలుగుదేశం జనసేన కూటమి ఎడ్జిలో ఉంది. ఇక మాచర్ల నియోజకవర్గం హోరాహోరీ జరిగే అవకాశం ఉంది. ఎవరికి ఎడ్జ్ ఉంది, ఎవరికి గెలుపు అవకాశాలున్నాయి అని చెప్పలేని పరిస్థితిలో ఉంది. మాచర్ల నియోజకవర్గం వైసీపీకి కంచుకోట. కానీ ఇక్కడ తెలుగుదేశం అనూహ్యంగా పుంజుకొని ఈ స్థాయిలో పోటీ ఇవ్వడానికి పూర్తిగా జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారి నాయకత్వమే కారణం. ఈ పార్లమెంట్లో ప్రస్తుతం పార్టీల యొక్క బలాబలాల పర్సంటేజ్ చూసుకున్నా కానీ తెలుగుదేశం జనసేన కూటమికి 49% గాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 45% గాను, ఇతరులకి 4 నుంచి 5% గాను అవకాశాలున్నాయి. ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో కమ్మ, కాపు, రెడ్డి, యాదవ మరియు మరికొన్ని బీసీ కులాల ఓట్లు గణనీయంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. కేవలం పార్టీల బలాబలాలను చూసే కాకుండా నాయకుల్ని చూసి కూడా ఓట్లేసే అవకాశం ఉన్న లోక్సభ స్థానం ఇది. అందులో మనం అనిల్ కుమార్ గారు మరియు శ్రీకృష్ణదేవరాయలు గారు వ్యవహార శైలి చూసుకుంటే పూర్తిగా పరస్పరం విభిన్నమైనటువంటి వ్యవహార శైలి వాళ్ళది. అనిల్ కుమార్ యాదవ్ గారు గొప్ప వాగ్దాటి. తెలుగుదేశం పార్టీని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ ఏ స్థాయిలో అయినా విమర్శించడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆప్తుడు, నమ్మిన బంటుగా మనం చెప్పుకోవచ్చు. శ్రీకృష్ణదేవరాయలు గారు మాత్రం వివాదాలకి, విమర్శలకి దూరంగా ఉంటారు. తన పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి సమస్యల గురించి, రావాల్సిన నిధుల గురించే పలుసార్లు ఆయన పార్లమెంట్లో చర్చించారు. ఆయన తెలుగుదేశంలోకి రావడాన్ని లోకల్గా ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ హర్షించారు.
ఎందుకంటే 2019లో ఆయన రాజకీయ అరంగేట్రం చేస్తానన్నప్పుడే తెలుగుదేశం పార్టీలోకే వెళ్తారని చాలా మంది అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. నాయకుల్ని కలుపుకుని వెళ్లడంలోనూ కూడా శ్రీకృష్ణదేవరాయలు గారు లౌక్యంగా ఉంటారనే చెప్పుకోవచ్చు. ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో మాస్ ఏరియాలు ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ తెలుగుదేశం తన బలాన్ని పెంచుకోవడం కారణంగానో, లేక లావు శ్రీకృష్ణదేవరాయలు గారు లాంటి అభ్యర్థి దొరకడం కారణంగానో, శ్రీకృష్ణదేవరాయలు గారికి వ్యక్తిగతంగా ఉన్న ప్రజాదరణ కారణంగానో, లేక కొందరు కార్యకర్తలు అనుకుంటున్నట్టు శ్రీకృష్ణదేవరాయలు గారికి తెలుగుదేశం బలం, తెలుగుదేశానికి ఇక నుంచి శ్రీకృష్ణదేవరాయలు గారు బలం అని అనుకుంటున్న కారణంగానో, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం తెలుగుదేశం పార్టీయే కొంచెం ఎడ్జిలో ఉంది. గెలుపు అవకాశాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే తెలుగుదేశానికే కొద్దిగా ఎక్కువగా ఉన్నాయనే చెప్పుకోవచ్చు. ఇలాంటి రాజకీయ విశ్లేషణల కోసం దయచేసి ప్రజావాణిని సబ్స్క్రైబ్ చేసుకోండి.